హలో మచాస్, వెల్కమ్ బ్యాక్ టు హెచ్పిఎం. హలో బిజీ మచాస్. సో మీకు తెలుసా, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ అయితే ఉంటుందంట. కొంతమంది ఎక్కడికైనా వెళ్తే పెద్ద లిస్ట్ అయితే పెట్టుకుంటారు, ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలని చెప్పేసి హడావిడైతే పడిపోతూ ఉంటారు. సో నేను కూడా ఒక లిస్ట్ అయితే పెట్టుకుంటాను. ఎక్కడికైనా వెళ్తే మాత్రం ఇది తినాలి అది తినాలి అని చెప్పి పెద్ద లిస్ట్ అయితే పెట్టుకుంటూ ఉంటాను అనమాట. ఎందుకంటే ఆబ్వియస్లీ మనకి తిండంటే అంత ఇష్టము. సో శ్రీశైలం వెళ్ళాను కదా, పక్కా స్ట్రీట్ ఫుడ్ అయితే అక్కడైతే ట్రై అయితే చేస్తాము. సో నేను వచ్చేసి కొంచెం స్ట్రీట్ ఫుడ్ అయితే బాగానే ట్రై అయితే చేశాను. కొన్ని వీడియోస్ అయితే తీయలేకపోయాను, ఎందుకంటే ఆ రష్ ఇంకా హడావిడిలో మనం తినేయాలి కదా. సో కొన్ని వీడియోస్ అయితే తీయలేదు, బట్ కొన్ని మ్యాక్స్ అయితే వీడియోస్ అయితే తీశాను. సో ఇవి వచ్చేసి మొత్తం స్ట్రీట్ ఫుడ్ గురించి అయితే మీకైతే చూపించబోతున్నాను. సో మీరు కూడా వీడియో అనేది అయితే ఎంజాయ్ అయితే చేసేసేయండి. సో స్ట్రీట్ ఫుడ్ లవర్స్ ఉంటారు కదా చాలామంది, వాళ్ళకైతే వీడియో అయితే బాగా నచ్చుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. కొండ మీద వెళ్ళేసరికి దగ్గర 4:30 అయితే అయిపోయింది అనమాట మాకు. సో ఈవినింగ్ అయితే అయిపోయింది. అప్పుడు ఆకలి మీద అయితే ఉన్నాము. సో అక్కడ చాలా వరకు రెస్టారెంట్స్ అయితే ఉంటాయి, మంచి మీల్స్ అయితే ఆర్డర్ అయితే పెట్టేసుకున్నాము. 120 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. చాలా అంటే చాలా రీజనబుల్, బట్ పక్కా మీల్స్ అయితే ట్రై అయితే చేయాలి, చాలా బాగుంటాయి. అండ్ ఈవినింగ్ వచ్చేసి 7:30 కల్లా కొండపైన అయితే వెళ్ళాము. వెళ్ళేదారిలో మాకు ఇలా కోవా బన్ అయితే కనిపించింది. జస్ట్ 10 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఇది కూడా చాలా బాగుంది, చాలా టేస్టీగా అయితే ఉందన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎలానో డిన్నర్ టైం అయిపోయింది కదా అని చెప్పేసి కొండ మీద మంచిగా బలాదుర్గా అయితే తిరుగుతున్నాం అనమాట. సో మేము బ్రహ్మోత్సవాల టైంలో వెళ్ళాం కాబట్టి పెద్ద తీర్థమే. మనకి స్ట్రీట్ ఫుడ్ అయితే చాలా అంటే చాలా పెట్టేశారు. ఇంకా కొనుక్కోవడానికి చాలా వరకు మనకి వస్తువులు కానీ పూజా ఐటమ్స్ కానీ ఎక్కువ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో ఇవన్నీ చూసుకుంటూ స్ట్రీట్ ఫుడ్ కూడా ట్రై అయితే చేద్దామని చెప్పేసి నెక్స్ట్ నార్మల్గా మేము ఇంకా మనకి సమ్మర్ టైం కాబట్టి కొండ మీద చాలా వేడైతే ఉంటుంది. ఇంకా జ్యూసుల మీద అయితే పడ్డామన్నమాట. షుగర్ కేన్ జ్యూస్ అని చెప్పేసి, సోడాలని చెప్పేసి తెగ అయితే తాగేసాము. ఇంకా దొరికిందే టైం అని చెప్పేసి ఇంకా అన్ని స్ట్రీట్ ఫుడ్ అయితే బాగా ట్రై అయితే చేసాము. అక్కడ నాకైతే 10 రూపాయల దోశలు అయితే కనిపించాయి. మీరు నమ్మరు, అసలు రెస్టారెంట్లో కూడా ఆ టేస్ట్ అనేది అయితే రాదు. నాకైతే 10 రూపాయల దోశలు అంటే చాలా ఇష్టం. మ్యాక్స్ అయితే మీరు చూసే ఉంటారు, ఎక్కువ స్ట్రీట్ ఫుడ్ వచ్చేసి ఆ 10 రూపీస్ దోశలు అవే బాగా పెడుతూ ఉంటాను. ఇంకా అక్కడైతే తినేసాను అనమాట. ఇలాగ చాలా మంది అయితే అమ్ముతూ ఉంటారు, బట్ చట్నీ అయితే ఒక రేంజ్లో ఉందనుకోండి. చాలా బాగుంది. దోశ తినడం తక్కువ, చట్నీ తినడం ఎక్కువ మాది. అలాగైతే నడిచిపోయింది ఆ డే మొత్తం. స్ట్రీట్ ఫుడ్ వచ్చేసి నేను మా బ్రదర్ అయితే బాగా ట్రై అయితే చేసామన్నమాట. అండ్ అక్కడి నుంచి మొత్తము స్ట్రీట్ లైఫ్ అనేది అయితే ఎంజాయ్ చేసుకుంటూ ముందుకైతే వెళ్ళాము. మనం ఎక్కడైనా తీర్థాలకు వెళ్తే అంటే యాత్రలకు వెళ్తే నైట్ లైఫే చాలా బాగుంటుంది. పొద్దున 4 అయినా ఎవరు పడుకోరనమాట, తిరుగుతూనే ఉంటారు, అంత సందడిగా అయితే ఉంటుంది. సో ఆబ్వియస్లీ స్ట్రీట్ లైఫ్ అనేది అప్పుడే మనం ఎంజాయ్ అయితే చేయగలుగుతాము. ఇంకా పడుకోబుద్ది అయితే అస్సలు కాదు. ఇంకా అక్కడి నుంచి చైనీస్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. చాలా అంటే చాలా రష్ అయితే ఉంది మేము వెళ్ళే టైంకి, ఎందుకంటే చాలామంది అయితే వచ్చారు. అండ్ కొన్ని దగ్గర బాగాలేదు, కొన్ని దగ్గర చాలా నీట్గా అయితే చేస్తున్నారు అనమాట. సో అలా అని ఇక్కడైతే ఆగాము. బట్ ఇక్కడ నెగిటివ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే క్యాష్ అని అంటున్నారు. మ్యాక్స్ ఆన్లైన్ పేమెంట్స్ అనేవి తీసుకోవడం లేదనమాట. అంటే కొండపైన కదా, నెట్వర్క్ అనేది అయితే లేదు. సో క్యాష్ అనేసరికి మా దగ్గరేమో క్యాష్ అయితే తక్కువ ఉంది. జనరల్గా మనం ఆన్లైన్ పేమెంట్సే చేస్తుంటాం కదా, క్యాష్ క్యారీ అయితే చేయము. సో అందుకే ఇంకా చైనీస్ దగ్గర అయితే వెళ్ళాము. కాస్త కడుపు అనేది నిండుతుంది కదా. సో టిఫిన్స్ అనేవి వేస్తూనే ఉన్నాం అనుకోండి. ఇంకా చైనీస్ దగ్గర వస్తే ఇట్లాగా ఫ్రైడ్ రైస్ ఇంకా మంచూరియా అయితే ఆర్డర్ అయితే పెట్టేశాము. చాలా అంటే చాలా బాగుంది. అండ్ కొంచెం నీట్గా ఉందన్నమాట ఇక్కడ. అండ్ చెప్పడం మర్చిపోయాను, ఇంకా స్పైసీ లవర్స్ ఉంటే మాత్రం ఇంకా శ్రీశైలం ఆబ్వియస్లీ ఆంధ్ర ఇంకా చాలా అంటే చాలా బాగా అయితే చేస్తారు. సో మంచిగా అయితే ట్రై అయితే చెయ్యొచ్చు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, లైన్ అనేది చాలా అంటే చాలా రష్ అయితే ఉంది. ఇంకా అందరూ ఇక్కడ బాగుందని చెప్పేసి ఇక్కడ లైన్ అయితే కట్టేస్తారనమాట. ఇంకా నేను వచ్చేసి వీడియో తీసుకోవడంలో బిజీగానే ఉన్నాను. అక్కడ చాలామంది నన్ను ఏమనుకున్నారంటే న్యూస్ ఛానల్ అనుకున్నారు. ఆ తర్వాత అయితే చెప్పాను, లేదండి సపరేట్ యూట్యూబ్ ఛానల్ ఉంది, నార్మల్గా ఇలా శ్రీశైలం వచ్చాం కదా అట్లా వ్లాగ్ అయితే తీస్తున్నానని చెప్పేసి చాలా మంచిగా అయితే వాళ్ళు వచ్చి నాతో మాట్లాడారనమాట. సో అలా నైట్ అయితే గడిచిపోయింది. అండ్ మొత్తం కోబిరేసానా 2 ఇందాక ఒక 2 చెప్పేవాళ్ళు అడుగు 3 ఇచ్చారు. 2 ఫ్రైడ్ రైస్ ఒకటి ఫ్రైడ్ రైస్ ఒకటి కావాలా? ఫ్రైడ్ రైస్ ఒకటి 2 ఫ్రైడ్ రైస్
అన్న మాకు మేము అడిగాము కదా ಬೇಗ ಕೊಡ್ತೀವಿ ಇವಾಗ ಅರ್ಜೆಂಟ್ ಇಲ್ಲ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಎಲ್ಲರೂ ಕೊಡ್ಕೊಂತಾರೆ ఒక ప్లేట్ తిన్నాడండి అండ్ చాలా మందికి ఫుడ్ వీడియోస్ ఫుడ్ ప్రిపరేషన్ వీడియోస్ అనేది ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళకి వీడియోస్ అయితే బాగా నచ్చుతాయి. అండ్ నేను కూడా తరచుగా ఎక్కువగా అయితే ఫుడ్ వీడియోస్ అయితే బాగా చూస్తాను. అండ్ ఇన్స్టా అయితే ఎక్కువ ఇంకా ఫుడ్ వీడియోసే స్క్రోల్ చేసుకుంటూ పోతాను అనమాట. సో ఆ రోజుకి మొత్తం చైనీస్తో అయితే మేమైతే కథం అయితే చేసాము. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి మా దర్శనంకి ముందు మేము ఏం చేసామంటే టిఫిన్ చేసేసి మేము దర్శనానికి అయితే వెళ్ళాము. ఎందుకంటే దర్శనం అనేది ఎప్పుడైతుందో మనకు తెలియదు కాబట్టి సో జనరల్గా టిఫిన్ అయితే చేసేసి అంటే ఫస్ట్ ఇది మనం వినాయకుడి గుడికి అంటే సాక్షి గణపతి టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని పాతాళగంగకి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని ఆ తర్వాత టిఫిన్ అయితే చేసామన్నమాట. సో మనకి టిఫిన్స్ అయితే ఎల్లప్పుడూ అక్కడ చాలా ఎక్కువ అయితే పెట్టేస్తుంటారు. 5:30 కల్లా స్టార్ట్ అయిపోతాయి. ఇంకా టిఫిన్స్ వచ్చేసి మనము లెక్కలేనన్ని టిఫిన్ సెంటర్స్ అయితే ఉంటాయి. సో హ్యాపీగా అయితే తినచ్చు మనము. సో ఇలా టిఫిన్స్ అయితే ఇక్కడ తినేసి ఇంకా మేము దర్శనానికి అయితే స్టార్ట్ అయితే అయిపోయాము. ఇంకా సరదాగా అలా వీడియో అయితే తీసాను. స్ట్రీట్ ఫుడ్ నార్మల్గా అలా కవర్ అయితే చేయబుద్ధి అయింది. అందుకే కవర్ అయితే చేసి మీకైతే నార్మల్గా చూపిస్తున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. అది చెప్పేవా దర్శనం స్వీట్గా దర్శనం ఉన్నాయన్న 200 ఉంది 300 ఉంది చార్జ్ ఎక్కువ సమయం గొడవ అవుతుంది.